పొంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల చేతుల్లో తరచూ దాడులకు గురయ్యే బోడే రామచంద్ర యాదవ్ తన రాజకీయాన్ని బీహార్కు విస్తరించారు. తన పార్టీని అక్కడ కూడా పోటీకి పెడుతున్నారు. పెద్ద సంఖ్యలో కార్లను కాన్వాయ్గా పెట్టుకుని ఆయన హల్చల్ చేస్తున్నారు. ఆ వీడియోలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటున్నారు. బీహార్లో ఆయన ఎన్నికల ఖర్చు చాలా ఎక్కువగా ఉందని, అది 100 కోట్లలోనే ఉందన్న ప్రచారం అక్కడి మీడియాలో జరుగుతోంది. బీసీవైపీ పార్టీ బీసీల రాజ్యాధికారం కోసం పుట్టిందని చెప్తున్నారు. కానీ తేజస్వి యాదవ్ను ఓడిస్తామని చెప్తున్నారు. ఆంధ్ర నుంచి బీహార్కు వచ్చి ఆయన చేస్తున్న రాజకీయంపై అక్కడి పార్టీలు మండిపడుతున్నాయి. ఏపీలో 2 చోట్ల పోటీ చేసి కనీసం ఓట్లు కూడా తెచ్చుకోలేని ఆయన బీహార్లో 100 కోట్లు ఎలా ఖర్చు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. సొంత రాష్ట్రంలోనే విఫలమైన వారికి బీహార్లో ఏం పని అని తిట్లు అందుకుంటున్నారు. రామచంద్ర యాదవ్ రాజకీయంపై చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అసలు ఆయనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆయన ఏం వ్యాపారం చేస్తున్నారు అన్నది ఎవరికి అర్థం కావడం లేదు. ఉత్తరాదికి చెందిన వారికి మంచి సంబంధాలు ఉన్నాయని అంటారు. అమిత్ షాతో నేరుగా సమావేశం కాగలిగే పలుకుబడి ఉందని చెప్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన వారి మెప్పును పొందేందుకు రామచంద్ర యాదవ్ పేరుతో యాదవుల మధ్య చీలిక తెచ్చి ఆర్జేడీకి నష్టం కలిగించేందుకు ఆయన అక్కడ రాజకీయాలు చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డబ్బులు ఉంటే చాలు ఏదైనా రాజకీయం చేయవచ్చని, ఎక్కడికైనా వెళ్ళి ప్రజల్ని బకరాలు చేయవచ్చని రామచంద్ర యాదవ్ లాంటి వారు అనుకుంటూ ఉండడం వల్లనే రాజకీయాలు ఇలా తయారవుతున్నాయి.